వీక్షకులందరికీ నమస్కారం. 2025వ సంవత్సరం మే నెలలో ద్వాదశ రాశుల వారికి ఏ విధమైనటువంటి శుభాశుభ ఫలితాలు కలగబోతూ ఉన్నాయో తెలుసుకోవడానికి ముందు మే నెలలో ఉండేటువంటి ముఖ్యమైన గ్రహాల తాలూకు స్థితిగతులను గనక పరిశీలన చేస్తే మే నెల 7వ తారీఖున చాలా కాలంగా బుధుడు మీనరాశిలోనే సంచరిస్తూ ఉన్నారు. ఆయన తన యొక్క నీచ క్షేత్రాన్ని వదిలిపెట్టి మేషరాశిలోకి ఆయన సంక్రమణం చేయబోతూ ఉన్నారు. అనగా 7వ తారీఖు మే బుధుడు అశ్విని నక్షత్రంలోకి మారుతారు, అంటే మేషరాశి సంచారం. అలాగే 15వ తారీఖు మే 2 సంక్రమణాలు కనబడుతూ ఉన్నాయి. ఒకటి వృషభ సంక్రమణం, అనగా రవిగ్రహం వృషభ రాశిలోకి సంచారం చేస్తారు. తర్వాత పుష్కరాలు ప్రారంభమయ్యేటువంటి రోజు. అది ఎంత గొప్ప రోజు అంటే రవి సంక్రమణ పుణ్యకాలము మరియు గురుడు సంక్రమించేటువంటి పుణ్యకాలము 15వ తారీఖు నాడు చాలా గొప్ప రోజు. ఆ రోజునే 2 గ్రహాలు మారుతూ ఉన్నాయి. గురుడు మిథున రాశిలోకి ప్రవేశిస్తున్నారు, రవి వృషభంలోకి ప్రవేశిస్తున్నారు. అలాగే మే నెల 21వ తారీఖున రాహుకేతువుల యొక్క మార్పు, అనగా కుంభరాశిలోకి రాహు యొక్క మార్పు మరియు సింహరాశిలోకి కేతు యొక్క ప్రవేశం జరగబోతూ ఉన్నది. అలాగే మాసం చివరిలో బుధుడు మరలా మేషాన్ని వదిలిపెట్టి వృషభంలోకి వెళ్ళిపోతారు. మిగతా గ్రహాలన్నీ, అనగా శనేశ్వరుడు శుక్రుడు మీనరాశి యందు ఉన్నారు. అలాగే కుజుడు కర్కాటక రాశి యందు సంచారం చేస్తూ ఉన్నారు. ఇక్కడ చూడండి, ఈ మే నెల చాలా కీలకమైనటువంటి మాసం. దీర్ఘ సంచార గ్రహాలైనటువంటి గురుడు రాహుకేతువులు ఏకకాలం ముందు ఒకే నెలలో, రవి గురులు అయితే ఒకే రోజు మారుతూ ఉన్నారు. 6 రోజుల వ్యవధిలో గురు రాహుకేతువులు మారుతూ ఉన్నారు. మరి ఈ గ్రహ సంపత్తిలో మే నెల అసలు ఏ విధంగా ఉండబోతూ ఉన్నది అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకుందాం. మిథున రాశి వారికి మే నెలలో మిశ్రమమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. ప్రత్యేకించి వ్యయగురునిగా సంచరిస్తూ ఉన్నటువంటి గురుగ్రహం ఈ మాసంలో జన్మగురుడిగా ఫలితాన్ని ఇస్తారు. లాభస్థాన స్థితి రవి కాస్త వ్యయస్థానంలోకి వెళతారు. అలాగే వ్యయంలో ఉన్నటువంటి రవికి 2వ స్థానంలో ఉన్నటువంటి కుజుని యొక్క స్థితి వల్ల పాపకర్తరి అనేటువంటిది మిథున రాశికి సంక్రమిస్తుంది. దశమంలో యోగిస్తూ ఉన్నటువంటి రాహు కాస్త 9వ స్థానంలోకి వెళ్లి వ్యతిరేకమైనటువంటి ఫలితాలను ఇస్తారు. దశమంలో శనేశ్వరుడు శుక్రుని యొక్క స్థితి ఉంటుంది. అంటే ఈ గ్రహ సంపత్తి మొత్తం మీద ఒక్క బుధుడు మినహాయించి మిగతా గ్రహాలన్నీ ప్రతికూలంగా ఉన్నటువంటి పరిస్థితి. గోచార వ్యాప్తంగా బుధుడు లేదా చంద్రుడు అనుకూలించడం అది పెద్ద విశేషమేం కాదు. దానివల్ల ఏదైనా స్వల్పమైనటువంటి, ఎందుకంటే బుధుడు చాలా చంచలమైనటువంటి గ్రహం, చంద్రపుత్ర అన్నారు. చంద్రుడు ఏ విధంగా అయితే 2.5 రోజులే ఉంటారు, బుధుడు కూడా ఆల్మోస్ట్ చాలా తక్కువ కాలం సంచరిస్తారు. ఆయన వెంటనే మారిపోతారు 20 రోజులకు ఒకసారి. కాబట్టి ఆయన ఇచ్చే ఫలితాల మీద ఆధారపడి ముందుకు వెళ్ళలేము. కాబట్టి మిథున రాశి వారు ఈ మే నెలలో గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే, గోచార పరంగా గ్రహాలన్నీ కూడా ప్రతికూలమైనటువంటి స్థానాల్లోనే ఉన్నాయి. మరి ఇటువంటప్పుడు ఏం చేయాలంటే, అంటే ఒక గ్రహం కూడా మనకి ఫేవర్ గా లేనప్పుడు ఏ విధంగా ముందుకెళ్తాం అంటే, ఇందులో కూడా కొన్ని ధర్మ సూక్ష్మాలు ఉన్నాయి. ఏమిటి? 15వ తారీఖు వరకు రవి బలం ఉన్నది. అంటే మాసంలో మే నెల 1వ తారీఖు నుండి 15 వరకు రవి లాభస్థాన స్థిత గ్రహంగానే ఉన్నారు. కాబట్టి లాభరవి యొక్క అనుకూలత ఉంటుంది ఒకటి. అయితే ఈ 15వ తారీఖు దాటాక మరలా ఇందాక చెప్పుకున్న పరిస్థితులే వస్తున్నాయి. ముఖ్యంగా చెప్పాలంటే ఆదిగతో ఫలతో రవి భౌమో, రవి 15 రోజులున్నా ఆయన ఇచ్చేటువంటి ఫలితం చాలా తక్కువ రోజులకే మనకి కన్ఫైన్ అయిపోయి ఉంటుంది. కాబట్టి ఒకటి దృష్టిలో పెట్టుకోవాలి. జాతకంలో దశాంతర్దశలు గనక యోగిస్తే మే నెలలో గోచారం ఇంత బాగా లేకపోయినా మిథున రాశి వారికి ముందుకెళ్ళిపోతుంది. ఒకవేళ జాతకంలో ఉన్నటువంటి దశాంతర్దశలు గనక బాగా లేకపోతే మాత్రం గోచారం పూర్తి స్థాయిలో ఫెయిల్ అయింది కాబట్టి ఇబ్బందులు పడతారు. ఇది ప్రధానంగా గుర్తుపెట్టుకోవాలి. అంటే ఏ విధమైనటువంటి సమస్యలు వస్తాయి? ప్రత్యేకించి పాపకర్తరి అన్నాం అంటే రవి కుజుల యొక్క ద్వాదశ, అంటే ఈ రాశికి ద్వితీయ స్థానంలో కుజుడు, ద్వాదశ స్థానంలో రవి. దీనివల్ల ఏమవుతుంది అంటే శారీరకమైనటువంటి ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. ప్రత్యేకించి స్వస్థాన నాశనం చేయవ బంధురోగో ధనక్షయం అన్నది శాస్త్రం. బంధువుల వల్ల ఖర్చు, సొంత ప్రాంతాలను వదిలిపెట్టి వెళ్ళవలసి రావడము, లేదా అనుకోని విధంగా ఏదైనా ఉద్యోగాన్ని కానీ వ్యాపారాన్ని కానీ వదిలిపెట్టి వెళ్ళవలసి రావడము, ఇటువంటి వాటన్నిటికీ కూడా ఈ గ్రహస్థితి కారణమవుతుంది. దశమంలో శనేశ్వరుడు ఎంతసేపు ఉద్యోగాన్ని పాడు చేద్దామనే చూస్తారు. వ్యాకులం శోక సంతాప పాపముద్యోగ విఘ్నకం అన్నారు.
దానికి తోడు జన్మగురుడు కూడా రాజగోపో యశోహాని ఉద్యోగస్య విరోధకం అన్నారు. అంటే అటు శనేశ్వరుడు గాని గురుడు గాని ఉద్యోగాన్ని ఏ విధంగా తీసేయాలి అన్న దాని మీద ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేస్తారు. అంటే వృత్తి దూరం చేస్తారు, ఈ వృత్తిపరమైనటువంటి సమస్యలకి కారణమవుతారు. కాబట్టి ఈ మే నెలలో ప్రధానంగా మిథున రాశి వారు వృత్తిపరమైనటువంటి క్రమశిక్షణని కలిగి ఉండాలి. వృత్తి పట్ల ఎక్కువగా డెడికేటెడ్ గా ఉండాలంటే ఎక్కువ సమయం వృత్తిలో కొనసాగుతూ ఉండాలి. రెండోది, అకారణంగా ఉద్యోగాన్ని వదిలిపెట్టడం కానీ లేదా చేతిలో ఇంకో ఆఫర్ లెటర్ లేకుండా ఉద్యోగాన్ని మానవేయడం కానీ ఇటువంటివి చేస్తే ఉద్యోగం దొరకడానికి చాలా కష్టం అవుతుంది. ఇంకో విషయం ఏంటంటే వ్యసనాల బారిన పడకుండా జాగ్రత్త పడాలి. ముఖ్యంగా వ్యసనపరులైనటువంటి స్నేహితులు మన దగ్గరికి చేరడానికి మన యొక్క ఆలోచనలను పాడు చేసి కొంత ఈజీగా డబ్బు సంపాదించుకుందాం లేదా పలానా దాంట్లో పెట్టుబడి పెడదాం, బెట్టింగ్లు, జోదము, స్పెక్యులేషన్ ఇటువంటి వాటిలోకి లాగేటువంటి ప్రయత్నం చేస్తారు. లేదా మధ్యవర్తిత్వానికి తీసుకెళ్తారు. నేను అలా పలానా డబ్బు కావాలి, నాకు ఇక్కడ నువ్వు ఏమైనా షూరిటీ ఉంటావా, లేదా ఇటువంటి వాటిల్లోకి మిమ్మల్ని దింపుతారు. అలా వెళ్లకుండా చాలా జాగ్రత్తగా ఉంటూ ఈ మాసాన్ని గనక గడపగలిగితే మిథున రాశి వారికి కొంత మంచిది. ప్రత్యేకించి ఈ మాసంలో గురువారాలు ఎక్కువగా నియమంతో ఉండాలి. గురువారం నాడు శనగలు, పసుపు రంగులో ఉండేటువంటి పళ్ళు దానం చేయాలి. అలాగే ఈ పసుపు రంగు వస్త్రాలకి దూరంగా ఉండాలి. అలా ఉండగలిగితే గురుని యొక్క అనుకూలత ఉంటుంది. ప్రతిరోజు దక్షిణామూర్తి స్తోత్రాన్ని పారాయణ చెయ్యాలి. అలాగే వీలునంత వరకు గురువారాలు దక్షిణామూర్తి యొక్క ఆలయాన్ని గాని దత్తక్షేత్రాన్ని గాని సందర్శించాలి. అలా సందర్శనం చేస్తే ఈ మాసంలో మంచి ఫలితాలని పొందవచ్చు. అక్షయ తృతీయ వైశాఖ మాసంలో శుక్లపక్షంలో వచ్చేటువంటి తదియకి అక్షయ తృతీయ అనేటువంటిది పేరు. నిజానికి జ్యోతిష్ శాస్త్రమందు తదియ అనేటువంటి తిథికి చాలా ప్రాముఖ్యత ఉన్నది. ప్రత్యేకించి తదియ తిథికి గౌరీదేవి అనగా పార్వతీదేవి ఆధిపత్యాన్ని వహిస్తారు, అధిదేవతగా చెప్తారు. మరి వైశాఖ మాసంలో అక్షయ తృతీయ రోజున ఏ వస్తువులు కొంటే మనకి అదృష్ట యోగం పడుతుంది, ఏ వస్తువులను కొంటే దురదృష్టం పట్టి దరిద్ర లక్ష్మి ఇంట్లోకి వస్తుంది అనగా అలక్ష్మీ దోషం పట్టుకుంటుంది అనేటువంటి విషయాల్ని ఈ వీడియో ద్వారా చాలా క్లుప్తంగా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. చాలా మందిలో ఒక అపోహ ఉన్నది. ఏమిటి? ఈ వైశాఖ మాసంలో వచ్చేటువంటి అక్షయ తృతీయ రోజున గనక బంగారం కొంటే అది అక్షయమవుతుంది అనేటువంటి మాట. అంటే బంగారం కొంటూ ఉంటాము లేదా ఒక ఆనవాయితీగా వస్తూ ఉన్నది. అక్షయ తృతీయ రోజున కనీసం 1 గ్రాము బంగారం అయినా సరే మనం కొనాలి అనేటువంటి విషయం. అయితే ఇది చాలా పొరపాటుగా వెళుతూ ఉన్నటువంటి పరిస్థితి. మరి ఏంటంటే నిజానికి అక్షయ తృతీయకు ఉన్నటువంటి ప్రాముఖ్యత అంటే మీరు గమనించండి, వైశాఖ మాసంలోనే ఎండలు చాలా ఎక్కువగా ఉండడాన్ని మనం గమనించవచ్చును. అలాగే వైశాఖ మాసం నుండే కొంత ఈ గ్రీష్మ ఋతువు, ఇక ఈ వైశాఖం పోతే గ్రీష్మ ఋతువు వస్తుంది కాబట్టి ఇది సంధికాలంలో ప్రత్యేకించి ఎండలు అప్పుడప్పుడే పెరుగుతూ ఉండేటువంటి పరిస్థితులు ఉంటాయి. అలాగే ఈ వైశాఖ శుద్ధ తృతీయ నాడే చందనోత్సవం చేస్తారు. ఎక్కడ? వరాహలక్ష్మీ నృసింహస్వామి దేవాలయం సింహాచలంలో స్వామివారికి చందనోత్సవం అంటే ఆ రోజే నిజరూప దర్శనాన్ని ఏర్పాటు చేసి మరలా చంద్రాన్ని పూస్తారు. అలాగే ఈ అక్షయ తృతీయ రోజునే పరశురాముడి యొక్క జయంతి. మహానుభావుడు 21 మార్లు భూమండల ప్రదక్షిణం చేసి అందరినీ కూడా, అంటే ఆయన తన తండ్రికి రక్తతర్పణాన్ని వదిలేడు, ఆ క్షత్రియ సంహారం చేసి, అటువంటి మహానుభావుడైనటువంటి పరశురాముని యొక్క జయంతి. అంతేకాకుండా అక్షయ తృతీయకి పురాణ గాథ కూడా ఒకటి చెప్పబడింది. ఈ పాండవులందరూ కూడా వనవాసం చేస్తూ ఉన్నప్పుడు సూర్యుడు అక్షయ పాత్రని ప్రసాదించినటువంటి రోజుగా, ద్రౌపదికి అక్షయ పాత్రని ఇచ్చినటువంటి రోజుగా కూడా ఈ రోజుని చెప్తారు. మీరు చూడండి, అక్షయ పాత్ర అంటే ఆ పాత్రలో ఏది వేసినా సరే అక్షయం అవుతూ ఉంటుంది. ఒక మెతుకు వేస్తే బోళ్ళంతా ఆహారం వస్తుంది. అలాగే ఈ అక్షయ తృతీయ రోజున చేసేటువంటి దానము అక్షయమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది. ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటి అంటే, ఈ రోజు బంగారం కొనాలి, ఈ రోజు ఏమో డబ్బులు దాచుకోవాలి, ఈ రోజు బట్టలు కొనుక్కోవాలి, వీటికన్నా ఈ రోజుకు ఉండేటువంటి నిజమైన ప్రాశస్త్యం ఏమిటి అంటే అక్షయ తృతీయ రోజు చేసేటువంటి దానము అక్షయమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది.